ప్రసన్న వదనం అంటూ మన ముందుకు వచ్చేసింది. కథ కమామిషు తెలుసుకోవాలిగా. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో పదండి. సుహాస్ నటించిన ప్రసన్న వదనం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా కథ. సూర్య ఒక రేడియో జాకీ. అనుకోకుండా ఒక ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులుగా చేసేస్తుంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు ఫేస్ బ్లైండ్నెస్ అదొక ప్రాబ్లం. సో దీంతో ఎవరి మొహాల్ని గుర్తుపట్టలేడు, వాయిస్ ని గుర్తుపట్టలేడు. మరి తన ఫ్రెండ్ విఘ్నేష్ కి తప్ప తన ప్రాబ్లం ని ఎవరికి చెప్పకుండా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఆధ్య కనిపిస్తుంది. ప్రేమలో పడతారు ఇద్దరు. ఇంతలోనే తన కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంది. తనకున్నటువంటి ప్రాబ్లం తో ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. కానీ పోలీసులకి విషయం చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత తనపై దాడి, వెనకడుగు వేయలేకపోతాడు. వైదేహికి విషయాన్ని చెప్తాడు. షీజ్ ఏసీపీ అనమాట. జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటాడు. కానీ కట్ చేస్తే ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. తనే ప్రాబ్లం లో ఇరుక్కోవాల్సి వస్తుంది. కేసు తన చుట్టూ తన మెడకి చిక్కుముడిలా బిగుసుకుంటుంది. మరి ఆ తర్వాత ఎవరు హత్య చేశారు, హత్యకు గురైనటువంటి అమ్మాయి ఎవరు, సూర్యని ఇరికించింది ఎవరు, నిందితులు ఎవరు, ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలి అంటే గనక ప్రసన్న వదన చూసేయాల్సిందే. నెంబర్ 2, ఏదో ఒక డిజార్డర్ తో హీరో పాత్రకి పరిమితులు, వాటిని అధిగమించి జీవన మరణ సమస్యలో కొట్టుమిట్టాడుతూనే మొత్తానికి ఏవైతే సవాళ్లు ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడి కథను ముందుకు నడిపించేటువంటి విధానంతో హీరోలు చాలా సార్లు విజయాల్ని అందుకున్నారనమాట. సో అలాంటి ప్రయత్నమే ప్రసన్న వదనం కూడా. సో సెకండ్ హాఫ్ లో కథానాయకుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఎలాగైనా నేరస్తుడు ఎవరు అనేది కనిపెట్టాలి అనేటువంటి కంకణ కట్టుకోవడం, ఆ తర్వాత పరిణామాలు, అతను సాగించేటువంటి పోరాటం. సో నేరానికి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో రావటం, ఎవరు హత్య చేశారు అనేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ప్రేక్షకుడికి తెలియటం, ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఫైనల్లీ చెప్పాలంటే కనుక చాలా వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కథలో మలుపులు, సుహాస్ పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి అనమాట.